బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంకపై జరిగిన ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు తీవ్రంగా కొనసాగుతోంది. ఈ దారుణ ఉదంతంపై ఏపీ బీజేపీ చీఫ్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. మద్యం మత్తులో వైద్య విద్యార్థినిపై ఉద్దేశపూర్వకంగా కారు ఎక్కించడం అత్యంత అమానుషమైన చర్య అని మండిపడ్డారు. ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన నిందితులను ఏమాత్రం వదలకుండా చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న డాక్టర్ ప్రియాంక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంకపై జరిగిన ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు తీవ్రంగా కొనసాగుతోంది. ఈ దారుణ ఉదంతంపై ఏపీ బీజేపీ చీఫ్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రియాంక పరిస్థితి ఏ విధంగా ఉంది, వైద్యులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ లో డాక్టర్ ప్రియాంకకు చికిత్స కొనసాగుతుంది. వెంటిలేటర్ మీద ఆమె ప్రస్తుతం క్రిటికల్ కేర్ పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఆమె చాలా అంటే కారు తల మీదకి ఎక్కడంతో నరాలు డ్యామేజ్ అవడం, అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయినటువంటి సందర్భంలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. 2 రోజులు గడిస్తేనే కానీ దీని మీద పూర్తి క్లారిటీ ఇవ్వలేమని చెప్పి వైద్యులు చెప్పడంతో ఇప్పటికే తండ్రి వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రియాంక కుటుంబం తీవ్ర ఆందోళనలోకి ఆవేదనతో ఉన్నటువంటి సందర్భం. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం, 3వ తారీఖున ఈ ఘటన రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర జరిగింది. కానీ ఆలస్యంగా పోలీసు విషయాన్ని బయటికి చెప్పకపోవడం, ఈ విషయం ఆలస్యంగా నిన్న ఉదయం నుంచి తెలియడంతో ఐన్యూస్ ఇనిషియేటివ్ గా తీసుకుని దీని మీద అసలు ఏం జరిగిందనే అంశాల మీద లోతుగా దీని మీద వెళ్ళినటువంటి సందర్భంలో నిందితులు ఏదైతే కారు నెక్సాన్ కారు బ్లాక్ కలర్ కారుతో డాక్టర్ ప్రియాంక మీదకి ఒడిగట్టినటువంటి దారుణ ఘట్ట సీసీ ఫుటేజ్లు నమోదు, వాటన్నిటినీ కూడా సేకరించి అసలు ఏం జరిగిందనే వాస్తవాలను ప్రజల ముందుంచేటువంటి ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగానే పోలీసులు మధ్యాహ్నం నుంచి రెస్పాండ్ అయ్యి అసలు ఏం జరిగిందన్న దాని మీద డిఎస్పీ సుభాష్ వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో ఐ న్యూస్ అసలు డాక్టర్ ప్రియాంక ఏ ప్రాంతానికి చెందినవారు అని చెప్పి అటు పరిశీలించినటువంటి క్రమంలో ఆమె కర్నూలు నంద్యాల ఏరియాకి తెలిసిన అంటే సంబంధించినటువంటి వారు అన్నిటిగా ఐడెంటిఫై ఆ తండ్రి కాంటాక్ట్ నెంబర్ సంపాదించి ఆ తండ్రి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకునేటువంటి క్రమంలో తండ్రి ఐ న్యూస్ తో ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు డాక్టర్ గా పూర్తి చేసి తిరిగి అనేక మందికి వైద్యం చేస్తుందని చెప్పి భావించాం. ఏళ్ల తరబడి చదువుకుని మరికొద్ది రోజుల్లోనే డాక్టర్ గా స్థిరపడుతుందని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఊహించని విధంగా మద్యం మత్తులో దుష్యంత్ జోసెఫ్ అనే ఇద్దరు ఒడిగట్టినటువంటి దారుణం పట్ల కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదే క్రమంలో ఎంపీ పురంధేశ్వరి స్పందించడం జరిగింది. నిందితులు వ్యవహరించినటువంటి తీరును ఆమె తప్పుపట్టారు. అలాంటి కర్కశత్వంగా ఉన్నటువంటి వ్యక్తులను వదలకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులను ఆదేశించడం జరిగింది. దాంతో పాటుగానే డాక్టర్ ప్రియాంక త్వరగా కోలుకోవాలని చెప్పి ఆమె ఆకాంక్షించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆ ప్రయత్నం చేయాలి అని చెప్పి ప్రభుత్వం తరఫున ఆమె కూడా ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ఆదేశించినటువంటి సందర్భంగా అనిపించింది. అయినప్పటికీ కూడా నిందితులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. అదే రోజు నిందితులు వాడినటువంటి కారు, అదేవిధంగా బాధితులు వాడినటువంటి స్కూటీని రెండింటినీ స్వాధీనం చేసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉంచడం జరిగింది. ప్రస్తుతం దుష్యంత్ తో పాటు జోసెఫ్ ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారా లేదంటే పరారీలో ఉన్నారా అనేది మాత్రం ఇంకా పోలీసులు మరొకసారి ధృవీకరించాల్సి ఉంది. ఎందుకంటే నిన్న చెప్పినటువంటి సుభాష్ డిఎస్పీ అంశంలో మాత్రం ఇద్దరు పరారీలో ఉన్నారు. త్వరలోనే గాలించి పట్టుకుని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి సాధారణ సెక్షన్లు మాత్రంగా చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అంటే మద్యం మత్తులో ఉన్నప్పటికీ కూడా కావాలని ఢీకొట్టినట్లుగా అక్కడ విజువల్స్ కనిపిస్తుంది. కాబట్టి ఆ దిశగా వారి మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రాజమండ్రి నగర వ్యాప్తంగా కూడా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.